ఈరోజు మనం మాట్లాడే అమరావతి అంటే అందరూ భయపడుతున్న కన్ఫ్యూజన్లో ఉన్నారు, క్లారిఫికేషన్లో లేరని. అమరావతి ఒకటైతే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే 15,000 కోట్లు శాంక్షన్ చేశారో అప్పుడే అమరావతి ఫిక్స్ అయింది. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా అమరావతిని అయితే డిస్టర్బ్ చేయలేరు అనేది ఒక ఒపీనియన్ అండి, ఎందుకంటే ఫిక్స్ అయింది. అయితే డెవలప్మెంట్లో కొంత డిలే జరుగుతుంది, జాప్యం జరుగుతుంది అనేది వాస్తవం. ఎందుకంటే ధనం జగత్ ఇదే మూలం, డబ్బు ఉండాలి. ఆ డబ్బు సేకరణలో చాలామంది క్యాబినెట్ మినిస్టర్స్ కష్టపడుతున్నారు, తిరుగుతున్నారు, ఇన్వైట్ చేస్తున్నారు. లోకేష్ బాబు అమెరికా టూర్ కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ, రిలయన్స్, అంబానీ, పెద్ద పెద్ద టెస్లా, ఈక్వినిక్స్ డేటా సెంటర్స్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇవన్నిట్లో కూడా సంప్రదిస్తున్నారు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో అంతకుముందు గత ఎక్స్పీరియన్స్లో ఏపీని ఎలా యునైటెడ్ ఏపీని ఎలా డెవలప్ చేశారనేది మనకు క్లారిటీ ఉంది. అయితే అన్ఫార్చునేట్లీ సెకండ్ టైంలో పోవడం వల్ల పనులు ప్లానింగ్ అంతా అబ్స్ట్రక్ట్ అయినాయి. గత గవర్నమెంట్ కొన్ని డెసిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు డెవలప్ కాలేదు. కాబట్టి ఇప్పుడు ఏమంటే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సిఆర్డిఏ తాలూకా బిల్డింగ్స్ కానీ ప్లస్ అంతకుముందు అన్కంప్లీటెడ్ బిల్డింగ్స్ కానీ షేప్లోకి వస్తున్నాయి, ఆక్యుపై అవుతారు. ఎస్పెషల్లీ సీడ్ యాక్సెస్ రోడ్, క్యాపిటల్ యాక్సెస్ రోడ్, సీడ్ యాక్సెస్ రోడ్ అనేది బాగా విస్తరణ అవుతుంది. మనం కోర్టు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్, బ్యూరోక్రాట్స్కి, గవర్నమెంట్ ఆఫీసర్స్కి కొన్ని ఇంకా నాకు తెలిసి ఒక 8 నుండి 10 హోటల్స్, హాస్పిటల్స్ లైన్లో ఉన్నాయి. అవి శాంక్షన్ స్టేజ్లో ఉంది, ల్యాండ్ పూలింగ్ స్టేజ్లో ఉంది. అట్లానే ఫేజ్ 1లో మనకు ఇంకా ల్యాండ్ పూలింగ్ మొత్తం కంప్లీట్ కాలేదు. అమరావతి క్యాపిటల్కి ఏదైతే అనుకున్నామో ఇంకా పూలింగ్ జరుగుతుంది. అంతకుముందు సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. బట్ లేటెస్ట్గా అప్డేట్ అంటే సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ ఆపమన్నారు కొంతకాలం. ఫస్ట్ ఫేజ్ పూలింగ్ కంప్లీట్ చేసి తర్వాత సెకండ్ ఫేజ్ పూలింగ్కి వద్దాం. అది ఒక మంచి స్టెప్. ఎందుకంటే ఇది అయితే సగం సగం చేస్తే అవుట్పుట్ రాదు. మనం రియల్గా అవుట్పుట్ రావాలంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, బయర్స్ ఎవరైతే ఉన్నారో, రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైతే కాన్ఫిడెన్స్ మనం పోయిందో గత 5 సంవత్సరాల్లో, ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ రీబిల్డ్ చేయాలి. మన ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్, సిబిఎన్ గారి గవర్నమెంట్ ఏంటంటే ఏదైతే కాన్ఫిడెన్స్ పోయి ఇన్వెస్టర్స్ కానీ, రియల్టర్స్ కానీ, ఏజెంట్స్ కానీ చాలామంది ఇతర ప్లేసులకి షిఫ్ట్ అయిపోయారు. అటు బెంగళూరు కానీ, ఇటు చెన్నై కానీ, ఇటు పూణే కానీ, ముంబై కానీ, వైజాగ్ కానీ, వైజాగ్ ఆఫ్కోర్స్ ఏపీలో ఉంది. సో షిఫ్ట్ అయిపోవడం వల్ల ఏముందంటే మొరల్, ఆ మోటివేషన్ లేదు, సెల్ఫ్ మోటివేషన్ లేదు. ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే 2 పాయింట్లు. ఒకటి, ఇన్వెస్ట్ చేస్తే రేపొద్దుట చంద్రబాబు నాయుడు గారు వస్తారా లేకపోతే ఇంకేదైనా పార్టీ వస్తుందా అనేది క్లారిటీ. నాకున్న ఈ 3 దశాబ్దాల అనుభవం బట్టి ఎవరు వచ్చినా సరే అమరావతిని డిస్టర్బ్ చేయలేరు. ఎందుకంటే ఫిక్స్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఆ పాయింట్లో చాలా కేర్ తీసుకున్నారు. డెఫినెట్గా అమరావతి ఫేజ్ 1 నారాయణ గారు చెప్పారు 3.5 ఇయర్స్లో కంప్లీట్ చేస్తామని. ఒక 6 నెలలు ఇటు అయినా కంప్లీట్ అవుతుంది. అమరావతి డెఫినెట్గా గ్రో అవుతుంది, డెవలప్ అవుతుంది. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం అండి. టైం ఎందుకంటారంటే ఫండ్స్ పూలింగ్లో ఉన్నారు. దాదాపు 3 లక్షలు 4 లక్షల కోట్ల వరకు డిస్కషన్ జరిగాయి, డాక్యుమెంటేషన్ జరుగుతుంది, ప్రాసెస్లో ఉంది. ఒకసారి ఆ డబ్బులు పడాయంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, ఇండస్ట్రీ కారిడార్ డెవలప్ అవుతుంది, స్పోర్ట్స్ సిటీ, వర్క్ సిటీ, ఏఐ సిటీ అన్నీ కూడా. హైదరాబాద్లో ఏమన్నా హైదరాబాద్ ఉన్నవన్నీ వస్తే మేబీ 1-2 ఎక్కువ కూడా రావచ్చు. ఎందుకంటే చంద్రబాబు గారు ఎవరైతే ఉన్నారో ఐటీ పర్సన్కి వెల్ నోన్. మన మోడీ గారు కూడా వచ్చినప్పుడు చెప్పారు టెక్నాలజీ నేర్చుకోవాలంటే చంద్రబాబు గారితో మాట్లాడాలని. అది చాలా పెద్ద మాట. చంద్రబాబు నాయుడు చాలామంది సీఎంలు ఇండియాలో, బట్ మోడీ గారు అంత పెద్ద వ్యక్తి సిబిఎన్ గారి దగ్గర నేర్చుకోవడం అనేది చాలా అరుదైన విషయం. ఎందుకంటే అందరికీ ఐటీ స్కిల్స్ ఉండు. చంద్రబాబు నాయుడు ఐటీ చదవకపోయినా హీస్ ఫోకస్ సైబర్ టవర్స్ దగ్గర నుండి నెక్స్ట్ చాలా బిల్డింగ్. ఇప్పుడు మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ వెళ్తే కనుక రాత్రిపూట వెళ్తే యూ విల్ ఫీల్ యు ఆర్ ఇన్ సమ్ న్యూయార్క్, జెర్సీ, టెక్సాస్లో ఉన్నట్టుంది. ఒకప్పుడు అలా ఉండేది కదా. సో ఇదే స్టేజ్ని ఇప్పుడు ఏమంటే దెర్ ఈజ్ ఎ కాంపిటీషన్ బిట్వీన్ ట్విన్ సిస్టర్స్ లాగా. ఆంధ్రాకి తెలంగాణకి టఫ్ కాంపిటీషన్. ఒక ఆయన చేసిన ఆయన, ఒక ఆయన చేద్దామన్న ఆయన, ఇద్దరికి కూడా టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ అనేది మధ్యలో స్తంభించింది. ఇప్పుడు ఈ కొత్త ప్లాన్స్తో, కొత్త యాక్టివిటీస్తో, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్తో రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు బూస్ట్, అందులో డౌట్ లేదు. కొద్దిగా టైము, ఆల్రెడీ ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది సిబిఎన్ గారు వచ్చి. మేబీ నెక్స్ట్ 1 ఇయర్లో జో దిక్తా హై ఓ బిక్తా అని వర్క్ అనేది స్టార్ట్ అయ్యే సూచనలు చాలా పాజిటివ్గా, పుష్కలంగా కనిపిస్తున్నాయి. అందుకని ఇన్వెస్టర్స్ ఎవరైనా రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ గురించి ఆలోచిస్తే డెఫినెట్గా ఈ టర్మ్ అయిపోయేలో 5 ఇయర్స్ అయిపోయేలో 1 ఇయర్ అయింది, ఇంకా 4 ఇయర్స్. ఈ 4 ఇయర్స్లో దెర్ విల్ బి ఎ డ్రాస్టిక్ చేంజ్ అండ్ డ్రాస్టిక్ డెవలప్మెంట్స్.
అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, పబ్లిక్ అనుకున్నంత ఊపు రాలేదు. బట్ డెఫినెట్గా ముందుకి గ్రోత్ అనేది పెరుగుతూ వస్తుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది. ఒకసారి ఫేజ్ 1 అయిపోయి ఒక స్కెలిటన్, ఒక స్కెచ్ ఆఫ్ అమరావతి. ఇప్పుడు క్యాపిటల్ అని చెప్పుకోవడానికి మన దగ్గర ఏమి లేదు, క్యాపిటల్ అని చూపించాలి. అమరావతి ఫేజ్ 1లో చూపిస్తే తర్వాత ఫేజ్ 2లో ఇట్ విల్ బి రాకింగ్. నేను ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను, నెక్స్ట్ 10 years హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఏపీ కానీ అమరావతి కానీ ఈజ్ గోయింగ్ టు రాక్ ఫర్ నెక్స్ట్ 10 years. ది కైండ్ ఆఫ్ ప్లానింగ్ వాట్ ద సీఎంస్ ఆర్ డూయింగ్ ఈజ్ గుడ్. కాకపోతే ఎగ్జిక్యూషన్ జరగట్లేదు. ప్లానింగ్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి, ఒక్కసారి ఎగ్జిక్యూషన్స్ ల్యాండ్ పూలింగ్ అయిపోయి బడ్జెట్ శాంక్షన్ అయ్యి ఎగ్జిక్యూషన్ కానీ స్టార్ట్ అయిందంటే, డిగ్గింగ్ స్టార్ట్ అయితే చాలండి రేట్లు స్కై హై. ఇప్పుడు ఆల్రెడీ రేట్లు పెరిగాయి, ఆర్టిఫిషియల్గా కొద్దిగా పెరిగింది, అది సెటిల్ డౌన్ అయింది. ఈ కన్స్ట్రక్షను, ఈ గవర్నమెంట్ బిల్డింగ్స్, ఐఏఎస్ ఆఫీసర్ కోర్టు, గవర్నమెంట్ ఆఫీసు, హైకోర్టు, గవర్నర్ బంగ్లా, ఇవన్నీ కనుక ఒకసారి రెడీ అయ్యామంటే ఇట్స్ గోయింగ్ టు బి ఎ రాకెట్ స్పీడ్. అంటే జెట్ స్పీడ్ అంటే రాకెట్ స్పీడ్, అంత స్పీడ్లో వెళ్ళిపోతారు. ఎందుకంటే ఒక్కసారి గ్రోత్ స్టార్ట్ అయిందని దాన్ని ఎవరు ఆపలేరు. మనం గత 10 సంవత్సరాలు ఇక్కడ తెలంగాణలో చూసాం, ఎక్కడుండేది ఎక్కడికి వెళ్ళిపోయింది. అది కొంతవరకు హై ప్రైస్ అయినా కొంత అయితే పెరిగింది, అది వాస్తవం. మనకు అందుకే ఓట్లన్నీ టీఆర్ఎస్కి పడ్డాయి సిటీలో, బయట మాత్రం కాంగ్రెస్ పడ్డాయి. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింటే ఒక స్పెసిఫిక్ జోన్, వెస్ట్ జోన్ ఆఫ్ హైదరాబాద్ ఫోకస్ చేయాలి. ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ హోల్ స్టేట్ చేస్తుంది. అదేవిధంగా ఏపీ అంటే ఒకటే సీఎం వైజాగ్, కానీ వైజాగ్ డెవలప్ అయింది, విజయవాడ. ఇప్పుడు అమరావతి, గుంటూరు, విజయవాడ బెల్ట్ అనేది డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు రాక్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ ఆల్రెడీ వచ్చే ప్రాసెస్లో ఉన్నాయి. అటు గవర్నమెంట్ నుండి కూడా వస్తాయి, ఇటు ఇండస్ట్రీస్ నుండి వస్తుంది. చాలామంది బయట వాళ్ళు, ఫారిన్ కంపెనీస్, మల్టీనేషనల్స్ రావడానికి ఇష్టపడుతున్నారు. మీరు చూసుకుంటే హైదరాబాద్లో గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆఫీసెస్ ఇన్ ది వరల్డ్ అని ఎదురు పెట్టారు. I think the same thing is going to be replaced by CBN garu in the Amravati capital, and Vizag కొన్ని వస్తాయి, విజయవాడలో కొన్ని వస్తాయి. అమరావతి, విజయవాడ, గుంటూరు అనేది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండి. ఎందుకంటే ఆ ఏరియా కానీ ఒకసారి డెవలప్మెంట్ స్టార్ట్ అయిందంటే డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు, ఇప్పుడు ఆజ్ ఆఫ్ నౌ 60-70 వేలు గజం చెప్తున్నారు క్యాపిటల్ యాక్సెస్ రోడ్ దగ్గర. అక్కడ నుండి స్లోగా ఒక 20-25-30 కిలోమీటర్లు వస్తే ఈ 55-60-65 వేలు అనేది 15,000 10,000. సిఆర్డిఏ ముఖ్యంగా మెయిన్ రోల్ ప్లే చేసి, అంతకుముందు కొద్దిగా గ్యాప్స్ ఉండేవి. సిఆర్డిఏ ఫుల్ ఫామ్లో పనిచేస్తే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ డెఫినెట్గా ఆ అండర్స్టాండింగ్ కోఆర్డినేషన్లో అటు బ్యాక్ నుండి ఇటు ఫ్రంట్ నుండి రెండు పక్కల కూడా, ఇది ఆల్మోస్ట్ 9 kilometers స్ట్రీట్ యాక్సెస్ రోడ్ ఉంది. ఆ రోడ్డు కానీ ఫుల్గా ప్యాకప్ అయింది అనుకోండి, లెఫ్ట్ రైట్, తర్వాత బయటకి అవుట్ సైడ్ ఎక్స్టెండ్ చేయడమే ఒక మార్గం. కాబట్టి ఇన్వెస్టర్స్ ఎవరు కూడా భయపడే అవసరం లేదు. డెఫినెట్గా టైం పడుతుంది. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day. క్యాపిటల్ ఒక రోజులో బిల్డ్ చేయలేరు. హైదరాబాద్ ఈరోజు ఈ స్టేజ్లో ఉందంటే 75 సంవత్సరాలు పైగా పట్టింది, అంచెలంచెలుగా పెరిగింది. ఇప్పుడు విజయవాడ, గుంటూరు, అమరావతి అనేది న్యూ బోర్న్ బేబీ, జస్ట్ ఇన్ఫెంట్ బేబీ. కాబట్టి ఇది ఏమవుతుందంటే ఒక్కసారి గాడీలు ట్రాక్లో పడలేదు, ట్రాక్లో పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ట్రాక్లో పడిందంటే ఇంకా స్పీడ్ టేకప్ చేస్తారు, ట్రైన్ లాగా ఉంటుంది. మనం చూసాం హై స్పీడ్ ట్రైన్స్ కానీ, హై స్పీడ్ లిఫ్ట్స్ కానీ, ఆ విధంగా స్పీడ్ అందుకొని రియల్ ఎస్టేట్ డెఫినెట్గా గ్రో అవుతుంది. ఇన్వెస్ట్ చేసేవాళ్ళు పెద్దగా ఆలోచించవలసిన లేదు. ఒక 2-3 సంవత్సరాలు ఇటు అటు ఉంటుంది. నెక్స్ట్ ఈ 5 yearsలో మీకు డెఫినెట్గా అమరావతి క్యాపిటల్ అనేది ఒక షేప్, ఒక సైజ్ పద్ధతిలో వచ్చేస్తుంది. అది వచ్చిందంటే ఇంక ఎక్స్టెంట్, చెట్టు ఎలా పెరుగుతుందో అలా పెరుగుతుంది, కొమ్మ, రెమ్మ, పువ్వు అట్లా పెరిగిపోతుంటుంది. సో దీని మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీకు క్లారిఫికేషన్ ఉన్నా, పెట్టాలా వద్దా అనుకున్నా, ఎక్కడైనా అమరావతిలో పెట్టాలా, గుంటూరులో పెట్టాలా, వైజాగ్లో పెట్టాలా, విజయవాడలో పెట్టాలా, లేకపోతే తిరుపతిలో పెట్టాలా, నెల్లూరు పెట్టాలా, చాలామంది డౌట్స్ ఉన్నాయి. నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి. చెప్తున్నాను, హైదరాబాద్తో స్పీడ్ ఇప్పుడు లేదు, బట్ ఆ స్పీడ్ అందుకోవడానికి ప్లానింగ్ అయితే చాలా పుష్కలంగా జరుగుతుంది. ఒకసారి ప్లానింగ్ అయ్యి ఫండ్ శాంక్షన్ అయ్యి ఆర్కిటెక్చర్ కానీ కన్స్ట్రక్షన్లో ఆల్రెడీ ఐటీ ఇండస్ట్రీతో పాటు కన్స్ట్రక్షన్ అనేక టవర్స్ డెవలప్ చేశారు. అక్కడ కూడా మించిన పెద్ద పెద్ద టవర్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయండి. మీకు ఇంకా క్లారిఫికేషన్ కావాలంటే నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టీ ఆప్షన్. ఆల్వేస్ ఐఎమ్ హెల్పింగ్ thousands of buyers and investors.